ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? దేవుని మహా ఉచిత కృప చొప్పున ప్రతి ఒక్కరూ సంపూర్ణులు కావాలని ప్రభు చిత్తానుసారంగా అందరి కోసము అన్ని విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అట్టి భాగ్యము దేవుడే తన కృప చేత అనుగ్రహించాడు మాకు. అందును బట్టి ఆయన మహిమ కలుగును గాక. సరే, మంచిది. మరి వాక్యం చదువుకుందామండి. లూకా సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు. లూకా సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు నేనే చదువుతున్నాను, గమనించండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. అయ్యా, మీరిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన, లోతైన, శ్రేష్టమైన, సర్వ సంపూర్ణ సత్య సంబంధమైనటువంటి 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడ్డ లక్షణాలు మేము పొందినట్లుగా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో చెప్పబడ్డ లక్షణాలు మేము కలిగి ఉన్నట్లుగా, గలతీ 5:22లో చెప్పబడ్డ లక్షణాలు కలిగి, 1 కొరింథీ 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనంలో చెప్పబడ్డ లక్షణాలు కలిగి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు చెప్పబడ్డ లక్షణాలు కలిగి, 1 కొరింథీ 15:58లో చెప్పబడ్డ లక్షణాలు కలిగి, ఇలా ఒక వ్యక్తి అంతరంగంలో అయినా, బాహటంగా అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా పరిపూర్ణమైన పురుషుడగునట్లుగా, ఒక్కడే పురుషులకు దేవా ఇదిగో తండ్రి పరిశుద్ధమైన కన్యకగా ప్రధానము చేయబడుటకు చేసి తిని అని ఆనాడు పౌలు గారు. అట్లానే మేము కూడా సిద్ధపడినట్లుగా, సంపూర్ణులగున్నట్లుగా, అంతరంగ పురుషుడు దినదినం బలాభివృద్ధిని మా ప్రభువా, మా పట్ల నీ సంకల్పం ఏమన్నది అది మేము గ్రహించి నీ కృపచేత మేము నడుచుకున్నట్లుగా ఈ లేఖనము చాటును మీరు దాచి ఉంచిన శ్రేష్టమైన సంగతులు బయటకు తెచ్చి మీ పక్షం వహించిన విధానం ఉంచి మీరే మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి బలమైన వాక్శక్తినిచ్చి నీ దాసుడు నోటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపునిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. నీ మాట మీ దాసుడు నోటి నుంచి బయలుపెడుతున్న తోడిన అవి మా చెవికి చేరుతున్న వెంటనే మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యాన్ని కూడా జీవించకూడదు. హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును నేర్చుకునే శుభగుణ లక్షణం నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాదసన్నిధిలో శిష్యరికం చేసే తత్వం కలిగి శిష్యులైన సేవక గణముగా మేము సిద్ధపరచబడి ఈ భూమి మీద నువ్వు నీ అనాది సంకల్పంలో మా ద్వారా ఏ పని చేయించుకోవాలి నిర్ణయించుకున్న ఆ పని సంపూర్తి చేసి సంపూర్ణమై క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొని ఆనాడు బళ మంచి దాసురాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులందుకు నీ చేతుల్లో ప్రవేశించి వధువులు నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసి నేను మహింపరచున్నట్టు ఈ లోకంలో క్రీస్తు పరిమళ సువాసన గాను, క్రీస్తు పత్రికలు గాను నీ కృప చేత మా వంతులో మేము ఉంటూ నువ్వు వెలిగించిన దీపంగాను ఈ లోకానికి, లోకస్తులకు వెలుతురుకు దీపం మాదిరి చూపించు, మార్గం చూపించే దీపాలు
ఉప్పుగాను రుచిగాను క్రీస్తు పరిమళ సువాసనగా ఉంటున్నట్లుగా కృప పొందినట్లుగా మాకు బోధించము, బలపరచము. మా ప్రభువా, కనికరించని సహాయం వచ్చు. నీవే నీ ఆత్మకార్యము జరిగించి నీకే స్తోత్రం. సర్వాధికారివైన మా తండ్రి, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద అనుకుంటున్నానయ్యా, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నన్ను నీ సిలువు చాటును మరుగుపరచాను. నువ్వు నన్ను నిలబెట్టు ప్రభు. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, భావదోషాలు, అజ్ఞాతిక్రమలు క్షమించి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. ఈ శుద్ధ జలం నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నా మీద అయా గొప్పగా ఉంచుకోండి. అపోస్తుల కార్యం మొదట 8వ ప్రకారం నీ కృప నాకు తెలుసు. అపోస్తుల కార్యం 4:27 నుంచి 37 నీ కృప నాకు తెలుసు. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు తెలుసు. అయ్యా మత్తయి 10:1 8, 9, 20 ప్రకారం నీ కృప నాకు తెలుసు. అయ్యా ఇదిగో తండ్రి, ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు తెలుసు. బలపరిచే నీ పక్షం నిలబెట్టి నువ్వు మాట్లాడు ప్రభు. నీ ప్రజలతో ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు నీ ప్రజలకు తెలియపరచబడకుండా అడ్డగించాలని చూస్తున్నా, అడ్డు రావాలనుకుంటున్నటువంటి దుష్టుడు వాడి దూతలు, చీకటి అంధకార శక్తులను అవి చిల్లంగి బాలమని చాదబడి క్షుద్రపులకు సంబంధించిన లేదా విగ్రహం ఈ లోకంలో చెప్పడం దేవి దేవతలు, దేవుళ్ళు, కులానికి సంబంధించిన దేవుళ్ళు, దేవతలు లేదా దేవతలు, ఇక నీ చిత్తానికి ఏవైనా కోట శక్తులైన బలమైన మంత్రప్రయోగాలు, వాటి ప్రభావం నేస్తున్నావు. మహాపునరుద్ధాన శక్తితో నువ్వు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి ఏకీవించి వాటినోడు ప్రభావాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. విసిరి అగాధ పాతాళము నిత్య నరకాగిరికి అప్పజేస్తున్నాం. ప్రభా, నా చుట్టూరు మా చుట్టూరు ప్రార్థనలోకి వీస్తున్న బిడల చుట్టూ సమస్తం చుట్టూ నీ సిలువ రక్తం, మేమున్న గృహాలు, కాలనీ, గ్రామాలు, పట్టణం, రాష్ట్రం, దేశాలు, ప్రపంచం సమస్తం చుట్టూ, మరి ముఖ్యంగా ప్రార్థనలోకి వీస్తున్న బిడలు నా గృహాల స్థలాలు సమస్తం చుట్టూ నీ సిలువ రక్తపు కంచి, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచి నీ మహిమే కానీ జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం సమస్తాన్ని చేతిన కాచుకుంటాం. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:7 ప్రకారం నీ అగ్నివటి రథమ దేవదూతల జ్ఞాపకం సమస్తం చుట్టూ కావచ్చు. నీ కనుదృష్టి ముఖాంతి యజమానులకు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నత శక్తి జ్ఞాపకం సమస్తమును కమ్మును కాదు. నీ మహిమ తేజ ప్రభు, దహిం ప్రభు జ్ఞాపకం సమస్తంలోంచి నువ్వు కోరుకు నలుదిక్కులు వేసినావు. జకరీ గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారం జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిచ్చు. త్రియేక దేవుడిగా మా కన్న తండ్రిగా నాతో మాతో ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులు అప్పచెప్పుకుంటూ మాకు బోధించమని బలపరిచి నడిపించమని బతిమలాడుకుంటూ నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసు నామములోనే ప్రార్థన సమస్తం పొందుకుంటూ నేను మహింపరుచుకుంటూ నీ కృపాస్తాలు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నావు మార్చండి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు మరి సమకూడిన, అలాగే ఈ వీడియో చూస్తున్నా, ఇక ముందు చూడబోతున్నా, అలాగే నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగంలో చాలా విలువైన సంగతులు ఉన్నాయి. ఆ విలువైన సంగతుల్లో ప్రభు చెప్తున్న మాట అంటే యేసు ప్రభు వారే. అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరయ్యా ఆయన అంటే సీమోను పేతురు అని చెప్పని యేసు ప్రభు వారి కంటే వయసులో పెద్ద. మొదటిగా యేసు ప్రభు వారికి దగ్గరికి బైబిల్ పండితులు చెప్తున్న లెక్క ప్రకారం అయితే మొదటిగా దేవుడు యేసయ్యతో శిష్యులుగా చేర్చబడిన వారిలో పేతురు గారు మొదటి వారని మరి బైబిల్ పండితులు చెప్తున్న ఆలోచన అంటే చెప్తున్న మాటలు అవి. అలాగనే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా అపోస్తులు ఎవరనగా అని చెప్పని ఆడ మాట్లాడుతూ మొదట పేతురు అనబడిన సీమోన్ అని రాస్తాడు. అంటే మొదటివాడిగా ఉన్నాడు.
ఈ మొదటిగా వాడిగా ఉన్న ఈయనకే చాలా జుడుకు అనమాట. అన్నిట్లో ఆసక్తి, ఆతృత. అయితే ప్రభు తన కృపచేత ఆయన బలపరుస్తూ, నడిపిస్తూ, చివరికి అపోస్తులత్వం ఇచ్చి కూడా ప్రత్యేక అభిషేకం ఇచ్చి అన్నిటిపై అధికారాలు ఇచ్చిన, కానీ తనలో కొంత చంచలత్వం కనపడుతుంది. ఈ లేఖనాన్ని గమనించి ఇక్కడ కనపడే విషయం అదే. ఏముందంటే చంచలత్వం. ఆ చంచలత్వం ప్రారంభం నుంచి ఉంది. అంటే తొందరగా కదిలిపోవటం, తొందరపడి ఏదైనా అడగటం, ఇలాంటి విషయాలు పేతురు భక్తుని జీవితంలో మనకు కనపడుతూ ఉంటాయి. అయితే ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఇక కొన్ని దినాల్లో ఆయన నిర్గమం గురించి చెప్తూ ఉంటాడు. అయా మనిషి కుమారుడు మనుషులకు అప్పచెప్పబోవడం, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులకి, ఈలోక సంబంధమైన ప్రజలకు అప్పచెప్పబడబోతున్నాడు. మరి వారికి అప్పచెప్పినప్పుడు వారు కొడతారు, నిందిస్తారు, ఉమ్మేస్తారు, చిత్రహింసలు పెడతారు, సిలువుకు అప్పచెప్పి మరణదండన వేస్తారు. ఆ తర్వాత 3వ రోజు తిరిగి నేను లెగుస్తాను, అది అగత్యం, ఖచ్చితంగా జరుగుతుంది అన్న విషయాలు చివరి దశ. ఇక నిర్గమం అనేది దగ్గర అవుతూ ఉంది. ఆయన ఎదుర్కోవాల్సిన ప్రతి సమస్య, శ్రమ, వేదన అన్నిటికీ ఇక సర్వమానవాళి కోసము యేసు ప్రభు వారు చేయాలనుకున్నటువంటి మహా ఆ యజ్ఞం సమీపిస్తూ ఉంది. దానికే తన మనసును సిద్ధపరచుకుంటున్నాడు. ఏ విధము చేతనైనా సరే అది ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడే ఖచ్చితంగా నేను ఆనందకరమైన ప్రాంతానికి నేను మళ్ళీ తిరిగి వెళ్తాను. ఈ నిర్గమం లేదా ఈ యజ్ఞం చేయటానికే కదా నేను ఈ భూమి మీదకి వచ్చిందన్న నిశ్చయతతో తను ఎదుర్కోబోతున్న విషయాలు చెప్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని మీద గమనించండి, మనతో కూడా యేసే కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు, జరగబోయే విషయాలు. అది దైవజనులు ప్రవచన వాక్కు ద్వారా కానీ చెప్తూ ఉంటారు. పౌలు భక్తుడు చెప్పాడు, ప్రవచించండి, భాషలు మాట్లాడండి. దాని అర్థాలు చెప్పేవాడు ఎదురుగుంటే చాలా సంతోషం, లేకపోతే మౌనంగానే ఉండండి. లేదు, కృపావరాలు కలిగి ఉండండి. మరి ముఖ్యమైనది ప్రేమే అన్నిటికంటే అన్నాడు. అయినను సంఘము క్షేమాభివృద్ధి కలగటానికి ప్రవచించమన్నాడు. ప్రవచించుట విషయంలో నిర్లక్ష్యం ఉండొద్దు, ప్రవచించండి. కొంతమంది ఇప్పుడు దైవజనులు కొన్ని విషయాలు మాట్లాడుతూ ప్రవచిస్తూ ఉంటే కొంతమంది ఆ ప్రవచించే దాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఏ అధికారం ఏంది అది ఇది అని చెప్పారు. మరి ఆ లేఖన పరిజ్ఞానం ఏం ఎరిగారు, ఏం అర్థం కావట్లేదు. వాళ్ళైతే తప్పుదారిలోనే ఉన్నారని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే పౌలు భక్తుడు అన్నాడు, 1 కొరింథీ పత్రికలు పట్టుకుంటారు. పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా ప్రవచించండి అయ్యా అన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది, మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పవలనే కానీ వాటికంటే భాషలు మాట్లాడువాడు అర్థం చెబితేనే కానీ వాటికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు అన్నాడు. ప్రవచించువాడే శ్రేష్ఠుడు అన్నాడు. మరి కొంతమంది దైవజనుల ద్వారా ప్రవచనం అనేది చెప్పిస్తూ ఉంటాడు, పేర్లు పెట్టి పిలవటం కానీ రకరకాలుగా. మరి స్వస్థత అంటే అనారోగ్య సమస్య ఉన్నదనేది పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళకు తెలియపరుస్తాడు తప్ప తన సొంతంగా మిమిక్రీను, మాయాజాలాలు అయ్యి అని చెప్పని చేయడం. ఈ చాలామంది సహోదరులు తప్పుపడుతూ ఉన్నారు. వారి అభిప్రాయాన్ని మార్చుకుంటే దేవునికి మహిమ. ఇంకా సర్వసంపూర్ణ సత్యం తెలుసుకుంటే ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనుకోవటం.
నేనైతే మనస్ఫూర్తిగా అంటాను, ప్రభు కృపచేత వారు దిద్దుబాటు చేసుకుంటే వధువులో దేవుడు కోరుకున్నటువంటి ఉన్నత స్థానంలో వాళ్ళు నిలబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక దిద్దుబాటు చేసుకో మా ఇష్టం, మేము పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అంటే ఇక చేయగలిగేది ఏం లేదు. తీర్పు దినమందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరిని విమర్శించారు, ఎవరెవరు ఏం చేశారు అన్న సంగతులన్నీ లెక్క ఆడ పెడతాడు. ఆ సేవకుడి విషయంలో ఎందుకు ఇలా చేశావని చెప్పని మొత్తం అడుగుతాడు. ఆ రోజు ఖచ్చితంగా ప్రతి దైవజనుడైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా, వీళ్ళలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఖచ్చితంగా ఆడ న్యాయపీఠం మీద నిలబడాలా, లెక్క చెప్పుకోవాలి. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు జరగబోతున్న సంగతులు అక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. మనతో కూడా చెప్తాడు, ప్రవచన రూపంగా, ఉపదేశ రూపంగా చెప్తాడు, కళ, దర్శనం, స్వప్నం ద్వారా మాట్లాడుతాడు, తెలియపరుస్తాడు. లేదంటే ఏకాంతంగా నా పాద సన్నిధిలో ఆయన అంటాడు, నా పాద సన్నిధిలో కూర్చొని మొరపెట్టు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు నేను నీకు చెప్తాను అంటాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏమంటాడు? ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచేదను, ఇక్కడికి ఎక్కిరమ్మంటాడు. ఎక్కిరమ్మనేది ఎక్కడికంటే అది ఎక్కిరమ్మనే అనుభవం కొండ ఎక్కటం, లేదంటే ప్రార్థన మెట్టు ఎక్కటం. ఇక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన అనే మెట్టులోకి రమ్మంటున్నాడు. అక్కడ మరి దైవజనుడు యోహాను గారు యేసయ్య ప్రియ శిష్యుల్లోకెల్లా ఒక అతను, ఆయన గుండెల మీద ఆనుకొని ఆ గుండె చప్పుడు విన్నటువంటి వ్యక్తి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు. ఆయన ఇక్కడికి ఎక్కి రమ్మన్నాడు. చాలామంది దైవజనులు, పేరుగాంచిన గొప్ప గొప్ప దైవజనులు కూడా అలాగే, నాకు తెలిసి నేను విన్నది దైవజనుడు చెప్తాండే, అంటే కొంతమంది దైవజనులు విన్నాను. పర్టికులర్గా నేను చెప్పాలనుకుంటే ఒక మనిషి నాకు బాగా గుర్తొస్తూ ఉన్నది. సతీష్ కుమార్ గారు కూడా ఇక్కడికి ఎక్కిరమ్మని చెప్పంటే, బాప్తిస్మ ఇచ్చి యోహాను కాదు అక్కడ ఎక్కిరమ్మంటుంది, సంఘమునే ఎక్కిరమ్మంటున్నా అంటే ఎత్తబడుతుంది ముందుగానే, శ్రమలకు ముందుగానే వెళ్ళిపోతుందని, ఇలాంటి ఈ చిన్న మాట ఇక్కడికి ఎక్కిరమ్మనే మాటను తీసుకుని అలా తప్పుదా అంటే వేరొక దారిలోకి వెళ్ళిపోయి ఉపదేశం చేసిన సందర్భాలు ఈ దైవజనుడు ఒక్కడే కాదు, ఇక చాలామంది ఉన్నారు, పెద్దలు, వృద్ధులు కూడా కొంతమంది ఉన్నారు. అయితే మెట్టుకు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఏకాంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడతాడు. నన్ను కదిలిస్తే నేను చెప్తాను, నాతో చాలా విషయాలు దేవుడు మాట్లాడినవి ఉన్నాయి. అలాగనే కొందరి జీవితాలు ఏమేమి జరగబోతున్నాయి, ఏమేమి జరుగుతాయి, ఏమేమి ఆయన చెప్పాలనుకుంటున్నాడో అవి కొన్ని సంగతులు చెప్పినవి ఉన్నాయి. అయితే అన్నీ మాకు చెప్పొచ్చుగా అనుకుంటారు కొంతమంది. పొరపాటును కూడా దేవుని అనుమతి లేకుండా నేను ఏ మాట కూడా మాట్లాడను, నాకు అవసరం లేదు కూడా. పొరపాటును కూడా దేవుని అనుమతి లేకుండా నేను మాట్లాడను. ఎందుకంటే ఒక దైవజనుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఒక వ్యక్తి జీవితంలో ఏదన్నా ఉంటే ఆ విషయాన్ని పదే పదే వల్లించడానికైనా, లేదంటే వాళ్ళ గురించి టామ్ చేయడానికైనా నాకు అవకాశం లేదు. ఎందుకంటే రేపటి దినాన క్రీస్తు న్యాయపీఠం అనేది ఒకటి ఉంది, అక్కడ లెక్క చెప్పాలి. ఎక్కడ నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది. పలానా దైవజనుడు నువ్వు అలా ఎందుకు మాట్లాడావు, పలానా దైవజనుడి గురించి ఎందుకు అలా ప్రచారం చేశావు, వీడియోలు పెట్టి ఎందుకు ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పని రకరకాలుగా దేవుడు అడుగుతాడు. అర్థమవుతుందా? రకరకాలుగా అడుగుతాడు దేవుడు. ఆయన వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. నువ్వు అనుకుంటున్న కోణంలో ప్రశ్నలు ఉంటాయి అనేది మాత్రం కలగను మాకు. అర్థమవుతుందా? మీరు అనుకునేటువంటి ఇలాంటి ప్రశ్నలు దేవుడు వేస్తాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట. యేసయ్య ఇట్లనే సమాధానం చెప్పొచ్చు అనుకోవడం మన మస్తిష్కానికి అందనటువంటి సంగతులు ఇక చివరికి సిగ్గుతో తలంచుకునే పరిస్థితులు ఎదురవుతాయి అక్కడ. దయచేసి ఇలాంటి అనుభవాల్లో ఎవరైనా అట్లాంటి అలవాటు కలిగిన వాళ్ళు ఉంటే సరిచేయబడండి. నా మటుకు నేనైతే ధైర్యంగా చెప్తాను,
నేను మొహమాటం లేదు. ఎందుకంటే నా కళ్ళ ఎదుట రేపటి దినాన క్రీస్తు న్యాయపీఠం మీద నేను నిలబడితే బలా మంచి దాసుడా, లేదంటే నా కుమారుడా, నువ్వు కరెక్ట్గానే అన్ని విషయాల్లో మాట్లాడు, కరెక్ట్గానే అందరి విషయాల్లో వ్యవహరించావు, కరెక్ట్గానే సేవ విషయంలోనైనా, అందరిని చూడటం వలన, తల్లిలైనా, తోడబుట్టిన వాళ్ళైనా, వీళ్ళ జీవిత భాగస్వామి పిల్లలైనా, ఇక అందరి విషయాలు నువ్వు కరెక్ట్గా చూసావని చెప్పని నా దేవుడు మెచ్చుకోవాలి. అది నాకు కావాలి. ఈ లోకంలో ఎవరో మెచ్చుకుంటారు, ఎవరో మెచ్చుకోలేదు, అని నన్ను గుర్తించట్లేదు, నాకు అట్లా ఇట్లా అని ఈ సెక్షన్ మన దగ్గర ఉంటుంది. నేను అందుకే ప్రారంభంలోనే ఒక లేఖనాన్ని నా కళ్ళ ముందు పెట్టుకున్నాను. ఏంటి ఆ లేఖనం అంటే, గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట పెట్టాను. నేను తెలిసిన దైవజనుల ముందు కూడా నేను ఆ మాట మాట్లాడాను. తర్వాత కూడా నా మనసులో అది స్థిరంగా నాటుకుపోయిన మాట అది. ఏంటయ్యా మాట అంటే, 1వ అధ్యాయం 10వ వచనం, గలతీ పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక, 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. క్రీస్తు దాసుడును కాకపోదును. అసలు నేను ఇదే లేఖనాన్ని నా హృదయంలో భద్రం చేసుకొని పెట్టుకున్నాను. ఎవరైనా వందనాలు చెప్పలేదని ఫీల్ అయ్యేది ఉండదు. ఏంది, ఒకవేళ ఎవరైనా పాట ఇలేదని ఫీల్ అయ్యేది ఉండదు. లేదు, నా చేతిలో ఉన్న మౌత్ తీసి పక్కన పెట్టమని దాంట్లో ఫీల్ అయ్యేది ఉండదు. అయ్యో నేను వచ్చాను కదా ప్రార్థన అని. ఒకప్పుడు పరిపక్వత లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళినప్పుడు దైవజనులు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయించినప్పుడు నేను రివర్స్ అయ్యాను, అడిగాను కూడా వాళ్ళని, ఎందుకు తీసుకొచ్చో, ఎందుకు ప్రార్థన చేయించలేదని. కాలక్రమంలో ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దగా ఫీల్ అయ్యేది ఏం లేదు. నేను ఒకటే అనుకుంటా, నేను ఇక్కడ ఏదైనా చేయలేదంటే, ఏదైనా విషయం లేదనుకుంటే దేవుని చిత్తం లేదు ఇక్కడ. లేదు, నేను పాట పాడలేదా, దేవుని చిత్తం కాదు. నేను ప్రార్థన చేయలేదా, దేవుని చిత్తం కాదు. నేను దైవజనుడు అప్పుడు వెళ్ళలేదా, దేవుని చిత్తం కాదు. నేను దైవజనుడు బండి తోలడానికి వెళ్ళలేదా, దేవుని చిత్తం కాదు. ఒకవేళ దైవజనుడు నన్ను ముందుకు పంపించి సేవలు వాడుకుంటున్నాడా, అది దేవుని చిత్తమేమో. నేను వెళ్ళట్లేదంటే నాకు అవకాశం, ఆ సమయం రాలేదు, అది దేవుని చిత్తం కాదేమని చెప్పని ఇలానే నేను నా మనసును ప్రభు సన్నిధిలో సర్ది చెప్పుకొని మౌనం కనిపెడుతుంటాను. యేసయ్య చెప్పాడు కదా తన దాసుల ద్వారా, ఆయన మిమ్మల్ని తగిన సమయం ముందు హెచ్చించినట్లుగా ఆయన రెక్కల కింద దీన మనస్కులై ఒదిగి లోబడి ఉన్నడు. ఆయన నిర్ణయించిన సమయంలో అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి హెచ్చిస్తాడని లేఖనం ఉంది. ఆ లేఖనం గ్రహింపు ఉంది, ఆ కొంచెం గ్రహింపులో ఉంది. ఇక ఆ తర్వాత దైవజనులు చెప్పిన మాటలు కొన్ని గుర్తున్నాయి. దాన్ని బట్టి నేను ఒకటే ఫీల్ అవుతా, ఒకటే ఫీలింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు అక్కడ నిలబడి దేవుని మాటలు చెప్పట్లేదంటే దేవుని చిత్తం కాదు. ఇక అంతే. దేవుని సమయం వచ్చినప్పుడు అంతకంటే గొప్పగా నన్ను వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దానికి ఇవాళ అరాకొర అంటారు, కొసర్ల కాడ కొట్టుకొని ఇదయ్యాకంటే ప్రభు సంకల్పంలో నిలబడి దేవుని మాటలు ఘనంగా ప్రకటించినప్పుడు అప్పుడు గొప్ప విప్లవం లాంటిటువంటి ఉద్యమం బయలుదేరుతుంది. ప్రతి ఒక్కళ్ళు నివ్వురిపోయి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంట్రా బాబు, ఏంది బోధ, ఏంట్రా బాబు, ఏంటి సంగతి అని. ఏందమ్మాయి అసలు ఏంది ఇది? మనం చూస్తున్న వ్యక్తేనా, మన కళ్ళ ముందు పెరిగిన వ్యక్తేనా, మన కళ్ళ ముందు భక్తి చేసిన వ్యక్తేనా, ఆ అమ్మాయినా లేదా ఆ అబ్బాయినా అని చెప్పని ఇలా నివ్వురిపోయి వాళ్ళు ప్రశ్నించుకుంటూ దేవుని సన్నిధిలో అయ్యో తొందరపడి తృణీకరించాం ప్రభు అని చెప్పని దేవుని పాదాలు పడుగు సిగ్గుతో కన్నీరు విడిచి పశ్చాత్తాపడతారు. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను ఇలా విషయంలో, ఈమె విషయంలో, లేదు ఇతని విషయంలో, లేదు ఈ మందిరం విషయంలో, ఈ సంఘం విషయంలో, ఈ బోధ విషయంలో నేను ఇలాంటి పని చేశానని చెప్పని సిగ్గుతో అక్కడ నేను సమాధానం ఏం చెప్పుకోగలను?
అయ్యో నేను ఇలాగ అవటానికి కారణం ఏనేమో అని చెప్పని సిగ్గుతో ఏడుస్తూ వాళ్ళ కాలమంతా ఎల్లబుచ్చుతారు. ప్రభు చిత్తంలో వాళ్ళు తీయబడతారు. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీతో పాటు దేవుడు అడుగుతున్న ప్రశ్నలకు అవతల పక్క నిలబడి సమాధానం చెప్పే సంజాయిషి కచ్చగా అటు పక్కన ఉంటాడు. సంజాయిషి అంటే సమాధానం చెప్పుకోవడం. ఎందుకు ఇలా చేసావంటే నీ సంజాయిషి ఏంటంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఏం సమాధానం చెప్పదలుచుకున్నావు అంటే ఆ పక్కన నిలబడి చెప్తారు. ఆ కొంచెం దానికాడ ఫీల్ అయ్యి ఏదో నీ ఆస్తులు మొత్తం పోయినట్టు బాధపడితే ఉపయోగం లేదు. నేనైతే లేకనే నా హృదయంలో భద్రం చేసి పెట్టుకున్నా. మనుషులు దయగా నేను సంపాదించాల్సింది నా దేవుడు నన్ను మెచ్చుకోవాలి. నా దేవుడు నన్ను నీతిమంతుడిగా 2 కొరింథీ పత్రికలోన ఉంది ఆ మాట. 2 కొరింథీ 10వ అధ్యాయంలో ఒకటికుంటే ఆ మాట ఉంది. దేవుని చేత చివరి వచనంలో ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఏంది? తన అతిక్రమల కోసం పాపాల నిమిత్తమే పరిహారం నొందినవాడు ధన్యుడు అని చెప్పని కీర్తనకారుడు కీర్తనలో రాసినట్లుగా ఇక్కడ ప్రభు మెచ్చుకున్నవాడే ధన్యుడు. ప్రభు మెచ్చుకోవాలి, నిన్ను ప్రభు మెచ్చుకోవాలి. ఎట్లా సాక్ష్యం ఇవ్వాలంటే లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయంలో 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆమెన్. హల్లెలూయా. ఎలిజబెత్ అమ్మను జకరియా గారు బాప్తిస్మిచ్చు యోహాను తండ్రిగా ఉన్నటువంటి తల్లిగా ఉన్నటువంటి వీళ్ళు లేఖనమే సాక్ష్యం ఇస్తుంది. ప్రభు ఇచ్చిన సాక్ష్యం అండి అది కావాలా. మరి వాళ్ళిద్దరి విషయంలో లోకం ఎన్ని రకాల మాట్లాడుకొని ఉంటుంది. అయ్యేం లక్ష్య పెట్టలు వాళ్ళు భక్తి పరులే, కానీ గర్భఫలం లేదు. వృద్ధాప్యం వచ్చిందాక పూర్తిగా వృద్ధాప్యంలోకి వచ్చిందాక పిల్లలు లేదు. దేవుడు వచ్చాడు, మాట్లాడాడు, చక్కని ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డని దేవుడు ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఒకవేళ గర్భఫలం లేదని ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఈ లేఖనాన్ని గుర్తు చేసుకో. సమయలు కన్నా తల్లి ఎంతో వేదన పడ్డది హన్న. చివరికి ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడగా తను సరి చేసుకొనగా మళ్ళీ ఆయన కూడా అక్కడ కూడా మంచి ఆశీర్వాదకరమైన సంతానము. అంటే సమయలు అనే ఒక ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి ఆ మందిరంలోనే ఉండి అక్కడే ఎదిగి బలపడి గొప్ప నాయకుడే, సేవకుడయ్యాడు. ప్రవక్తగా అతని నోటి నుంచి ఏ మాట వచ్చినా తప్పిపోలేదట. మరి అట్లాంటి బిడ్డలను ప్రభు తన కృప చేత ఆలస్యమైన అమృతంగా అలా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు తన కృప ద్వారా ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మెట్టుకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు తను చేయబోతున్నటువంటి సంగతులను ఇంకా మూలవాక్యంలో రాలేదు, నేను ఉపోద్ఘాతం పడుతూ ఉంది. ప్రభు తను నిర్ణయించుకున్నటువంటి సంగతులు ఏ రూపేణైనా సరే ముందుగా తెలియపరుస్తాడు. అలా అబ్రహాం గారితో కూడా అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణానికి నేను చేయబోతున్న కీడు నా స్నేహితుడైన అబ్రహాంకు నేను తెలపకుండా ఆగుతానా? ఖచ్చితంగా చెప్పాల్సిందని వచ్చాడు. ఎన్నికొచ్చి పోయేవాడు కూడా 4 అడుగులు వేసిన వ్యక్తి కూడా ఎన్నికొచ్చి అబ్రహాంతో మాట్లాడుతుంటే అబ్రహాం ఆ సంగతులను తెలుసుకొని మొరపెడుతూ మొదలుపెట్టాడు. చివరికి లోతు కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. కానీ లోతు భార్య మాత్రం తన తప్పిదాన్ని బట్టి తాను చేసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉపస్తంభంగా మారిపోయింది. మన జీవితాల్లో కూడా చాలామంది దేవుడు ఒకటి చేసి ఇంకోళ్ళు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. అటు వద్దు అంటే. అటు వద్దు అన్నాడంటే దేవుడు ఎందుకు వద్దు అంటున్నాడు? అది కీడనే కదా, భయంకరమైన కీడది. ఇప్పుడు లోతం ఏం చేసింది? ఫెళ అని శబ్దాలు వస్తుంటే ఏమో ఇదేదో మొత్తానికి ఏదో జరుగుతుంది అట్టుకుంటా అని చెప్పని వెనక్కి తిరిగాడు. దేవుడు అక్కడ మన జీవితాల్లో కూడా ఇట్లాంటి సందర్భం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ లోతు విషయంలో అబ్రహాం అక్కడ మొరపెడుతూ దేవుడు ఆ మొర విని ప్రార్థన ఆలకించి వాళ్ళని సేఫ్ సైడ్కి నడిపించడానికి అక్కడికే వెళ్ళాడు. లోతు ఇంటికే వెళ్ళాడు.
లోతు ఇంటికి వెళ్ళి లోతుకు చెప్పాడు. అక్కడ వాళ్ళ దుర్మార్గతనంతా చూశారు. దేవుడు దుర్మార్గతనంతా చూశాడు. అంతకుముందు చూడలేదంటే చూశాడు. అయితే భూమి మీదకి దిగి వచ్చి అందరికి సాక్షార్థంగా కనపడతానికి అక్కడ వచ్చి చూసినట్టుగా లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. చూశాడు. రాగానే అమ్మనే చెప్పాడు, నీకు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని పలానా కొండకి వెళ్ళాను. లేదు ప్రభు, చిన్నదైన ఆ గ్రామానికి అక్కడికి వెళ్తాను. 2 సార్లు నివారించి దేవుడు చెప్పినా ఇలా సరే పో, నువ్వు ఆడగానే పో సేఫ్ సైడ్గా అని చెప్పని భయపడుతున్న దాన్ని బట్టి వెళ్ళు అన్నాడు. సరే ప్రభు అని వెళుతూ ఉన్నాడు. మనం జీవితాల్లో కూడా దేవుడు ఒకటి చెబితే ఒకదాన్ని బట్టి భయపడతా కాదు ప్రభు అని దేవుడికే సలహా ఇచ్చాం. బిలాం గనక సలహా ఇచ్చినట్టు చివరికి బిలాంను చంపడానికి దేవుడే దిగి వచ్చాడు. ఇక్కడ లోతు విషయంలో దేవుడేం జోక్యం చేసుకోదలుచుకోవాలి. చెప్పాడు. ఇక విసిగిపోయేదో మరి పరిస్థితి. చివరికి ప్రభు ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి సరే ఆ చిన్న గ్రామానికి అన్న వెళ్ళు అని చెప్పని. ఎందుకు వెళ్ళమన్నాడంటే ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న విషయం భావితరాలకు ఒక బుద్ధి, ఒక చంపపెట్టులాగా ఉండేటువంటి సమాధానం ఉంటుందని భవిష్యత్తు తిరిగిన దేవుడు కాబట్టి ఆ పొరపాట్లో నుంచి కూడా ఇంకొకరిని జాగ్రత్త చేద్దామని చెప్పని సరే పో అన్నట్లుగా ప్రభు వాళ్ళని వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే ఏం చేశాడు? వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట విన్నారు, బాగుంది. బయలుదేరుతా ఉండగానే వెనకమాల పెళ మాట ఉంది. వీళ్ళు దాడుతున్నప్పుడు దేవుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఎన్నో రకాల వ్యతిరేకతలు వస్తాయి. గతంలో కూడా చెప్పాను. అనేక రకాల ఉరుములు మెరుపులు వినపడుతూ ఉంటాయి. అయినా సరే వెనక్కి తిరిగి చూడమాక. అయినా సరే వెనక్కి తిరిగి చూడాల్సిన పని పడలేదు. దేవుని వైపు చూడటమే. దేవుడు చెప్పిన మాట మీద ఆ గురి నిలిపి ముందుకు సాగిపోవటమే. ఇంకంతకంటే నువ్వు మార్చగలిగేది ఏముంది? నువ్వేమైనా మార్చగలవా? ఆ పెళమంటున్న ఆ ఉరుములు మెరుపులు ఆ శబ్దాలు ఏమైనా మార్చగలవా? ఆ పడబోతున్న అగ్ని కణములు ఏమన్నా నువ్వు ఆపగలవా? ఏమి ఆపలేవు. ఒకవేళ ఆ ఉరుములు మెరుపులు వచ్చి నీ మీద ఏమైనా పడతాయా? అట్టని లేఖనం సాక్ష్యం ఉందా? లేదు కదా. ఆ అగ్నిగంధకాలు వచ్చి పడతాయని దేవుడు చెప్పాడు కాబట్టి అగ్నిగంధకాలు వచ్చి వెనకమాల పడుతున్నాయో అని చెప్పని నువ్వు భయపడటానికి ఏమన్నా లేఖన సాక్ష్యం, లేఖన కాంతిలో అయ్యాను వాళ్ళ మీద పడ్డట్టున్నాయా? లేదు. మనం మాత్రం ఏం చేస్తాం తెలుసా? దేవుడు పలానా చోట వద్దు, పలానా చోటకి వెళ్ళిపోండి అంటే ఆయనకి ఒక సలహా చెప్పి సరే వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ బయలుదేరుతున్నప్పుడు వెనకాల ఏమేమైనా ప్రతికూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటే అవి మొత్తం మాంసంగా మన మీద వచ్చి పడ్డట్టుగా ఫీల్ అయిపోయి చివరికి ఆ లోచం వెనక్కి తిరిగితే శపించబడింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుడు చెప్పాడు, మీరు వెనక్కి తిరిగితే ఇంత కీడు జరుగుద్ది, తిరగమాకండి, ముందుకెళ్ళండి. సరే అని చెప్పని వచ్చారు. ఆ ఉరుములు మెరుపులు అవన్నీ వచ్చి పడుతున్నాయి, మీద పడుతున్నాయి, భయంతో వెనక్కి తిరిగారు. దేవుడు మాట మీద అంత నమ్మకం లేని పరిస్థితి అది. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఉరుములు ఉరవని, పిడుగులు పడని, అవి నీ మీద పడవు. అగ్నిగంధకాలు వచ్చి భూమి మీద పడని, అవి నీ దరిదాపులు కూడా అసలు కనీసం వాటి సెగ కూడా నీకు తాగదు. శబ్దమై తినపడుతుంది. ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యము నీవు చెవులార విన్నావని. ఆ సంగతులు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన మాటలు, ప్రతికూలతలో దేవునితో నడుస్తున్నప్పుడు ఇలాంటి శబ్దాలు మేము విన్నామయ్యా, ఇలాంటి వాతావరణంలో మేము ముందుకు అడుగులు వేసామయ్యా. అయితే నా ప్రభు మా దరిదాపులకు కూడా వాటిని రానియకుండా, మా దరిదాపులకు కూడా వాటి సెగ, వాటి ప్రభావం కూడా తగలనీయకుండా ఆయనే మమ్మల్ని కాపాడాడని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. అందుకే ఆ శబ్దాలు అవన్నీ నీకు వినపడేలా చేస్తావు. ఇంకా వినంగానే కూర్చొని వామో వామో సర్వస్వం కోల్పోయినట్లుగా ఏడుస్తూ గందరగోళం చేస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. లేఖనం అంటుంది, యేసు ప్రభు వారు చెప్తున్నాడు, భవిష్యత్తులో జరగబోతున్న సంగతిని, ఆయన ఎదుర్కోబోతున్న ఆ నిర్గమాన్ని గురించి చెప్తాను. కొంతమందికి భవిష్యత్తులో జరగబోయే సంగతులు అంటే దేవుని పని ఎలా చేయాలనుకున్నారు, ఏం సంగతులు అని కూడా కీడు గురించి చెప్తాడు, మేలు గురించి చెప్తాడు, అలాగే ఇంక ఇతర సంగతుల గురించి కూడా చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు.
ఈ మధ్యకాలం రీసెంట్గా 2 రోజుల క్రితం మటుకుంటా నాకు ఒక కళ కనపడుతూ ఉంది. దాంట్లో ఒక దైవజనుడి దగ్గర ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రార్థన చేయమని చెప్పాను. ఆయన చెయ్యుంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే మరొక పిక్చర్ కనపడుతుంది. ఇక మతి స్థిమితం అంతా కోల్పోయి బాగా డెప్త్లోకి వెళ్ళిపోయి తను ఎందుకు వచ్చాడు, ఏ పని చేయడం అనేది అది మొత్తం మర్చిపోయి అట్లా నీళ్ళలో పడి వెళ్ళిపోతున్నారు. సంఘస్థులు అంటా ఉన్నారు, అన్నా అయ్యా పాస్టర్ గారు అట్లా వెళ్ళిపోతున్నాడు ఏందని చెప్పానంటే నేను అంతే నివురిపోయి చూస్తా ఉన్నాను, ఏంది ప్రభు అది. అంటే ఆ దైవజనుడు అలాంటి స్థితిలోకి వెళ్ళబోతున్నాడు అని సంగతి తెలిసింది. కరెక్ట్గా అదే రోజు నాకు ఆరోగ్యం బాగోలేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. ప్రభు నా స్థితి నీకు తెలుసు కదా, సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసి తర్వాత నెక్స్ట్ సండే రోజు ఉపవాసం ఉంటాను కాబట్టి ఆ ఉపవాసంలో ఈ ప్రార్థన విషయంలో కూడా దేవుడిని అడిగి ప్రార్థన చేసి ప్రభుకి అప్పచెప్పేసి అది జరుగుతుందా జరగదన్నద సంగతి నాకు అనవసరం. ఎందుకంటే ఒక శోధన చూపించినప్పుడు ఖచ్చితంగా నేను కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తాను. ఇట్లాంటి కనపడదు అని రాత్రి 12 గంటలకు అవచాలే భోజనం చేయడానికి ఏదైనా తినాలనుకున్నా 12 దాటితే పొరపాటును కూడా తినను. ఎందుకు 2 కారణాలు. ఒకటి, దేవుడు ఒకవేళ ఈరోజు ఉపవాసం ఉండమని చెబితే ఉపవాసం ఉంటాను. రెండవది, ఇట్లాంటి శోధనలు ఏమైనా కనపడుతుంది, గతంలో కూడా చాలా కనపడ్డాయి, వెంటనే జరుగుతాయి అన్నమాట. ఆ శోధనలు ఎమ్మడిని తెల్లవారి ఉపవాసాన్ని వేసుకొని ఆ శోధన నిమిత్తం ప్రార్థన చేయడానికని రాత్రి 12 గంటలకి 11:55 కాదు 59 వరకు అవకాశం. 12 అని టక్మని అటు కొట్టగానే డేట్ మారిపోద్ది. వెంటనే తెల్లవారి వేరొక రోజులోకి నేను వచ్చానని చెప్పని నాకు నాగేముంది, ప్రపంచం మొత్తం అదే నమ్ముతుంది. ఆ నానుడి ప్రకారం, ఆ నమ్మిక ప్రకారం నేను రాత్రి 12 గంటలకి ఈరోజు ఉపవాసం ఉండాలనుకుంటే, నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఈరోజు ఉపవాసం ఉంటే మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు ఉపవాసం ఉండాలనుకుంటే రాత్రి 12 గంటలకు, అంటే రాత్రి 12 గంటలు అట్లా టక్మని టచ్ చేయగానే అమ్మ నేను ప్రభా ఈరోజు పలానా ఇదిగో 1 గంట వరకు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను, లేదు పలానా టైం వరకు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను, ఇలా చెప్పుకొని ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటాను. జరగబోయే కీడులు ఎవరెవరికి జరుగుతుంది, ఏంది కుటుంబ విషయంలో, పరిచయ విషయంలో ఏదైనా చెప్తాడు. అలాగనే ఆయన మన ద్వారా చేయబోతున్నది, ఇతరుల ద్వారా చేయబోతున్నది. గతంలో ఈ మధ్యకాలంలో నేను ఒక విషయము దేవుని సన్నిధిలో విన్నాను. గతంలో కూడా చాలా వ్యక్తుల విషయంలో నేను విన్నాను. ఒక తమ్ముడు ప్రారంభంలో నాకు సౌండ్ సిస్టానికి పరిచయకి సహకారిగా ఉన్నప్పుడు ఆ తమ్ముడు పేరు శివ అంటారు. ఆ తమ్ముడు విషయంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు రక్షణకు రాకముందే చెప్పాడు, ఆ తమ్ముడు గురించి చెప్పాడు. ఒక సమయం వచ్చింది, ఆ తమ్ముడు ఎదురు నిలబడ్డాను. ఇక్కడే మందిరంలో, చంద్రబాబు కాలనీలో మందిరంలో ఉన్న అక్కడ కూర్చొని ఉన్నాడు. తమ్ముడికి చెప్పాను, అయ్యా నువ్వు ఇట్లా సత్య సంబంధం, అప్పుడు బాప్తీసం పొందాడు. బాప్తీసం పొందిన తర్వాత చెప్పాను. అతను బాప్తీసం పొందకముందు నాకు చెప్పాడు అతని గురించి. అతను బాప్తీసం పొందిన తర్వాత అతని గురించి చెప్పాను, అతనికే చెప్పాను. ఆ సమయం వచ్చింది, దేవుడు చెప్పమన్నాడు, తమ్ముడా సత్య సంబంధమైన రోషం కలిగిన ఇట్లాంటి సేవ చేయాలనుకున్నా, ఇలా ఎడ్యుకేషన్ చెప్పి ఇలాంటి సేవ చేయాలనుకుంటున్నావు కదా అన్నాను. అవునన్నా అన్నాడు. అవునని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నాడు. అయితే ఈ సంగతి నువ్వు బాప్తీసం పొందకముందే చెప్పాడు, తమ్ముడా నువ్వు ఖచ్చితంగా ఆ సేవ చేస్తావు, దానికోసం ప్రార్థన చేసుకోయా అని చెప్పాను. నా ఉంచుగా చెప్పాల్సింది చెప్పాను. అంతకుముందు సౌండ్ సిస్టానికి సహకారులు కొంతమంది తమ్ముళ్ళు ఇస్తే మరి వాళ్ళు నీకు అప్పచెప్పాను, వాళ్ళ సంగతి ఏంది, నువ్వేం చేస్తున్నావు అని చెప్పన్నాడు. అదేంది ప్రభు అంటే, మరి నీకు నేను తెలియని సంగతులు కొన్నాను వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళతో పంచుకుని వాళ్ళు బలపరచాలి కదా అని చెప్పానంటే, సరే ప్రభు అని చెప్పని నా వంచుగా ఏ డోకా లేకుండా, ఏ లాలూచి లేకుండా, నా హృదయపూర్వకంగా నా ప్రభు సెలవిచ్చినట్లుగా వాళ్ళని బలపరిచాను నా దగ్గర ఉన్నంతకాలం. దాంట్లో నేను దేవుడు రేపొద్దున లెక్క అడిగినా చెప్తాను.
అయితే సందర్భానికి వస్తున్నాను. రీసెంట్గా ఒకటి విన్నాను. అంటే ఈ మధ్యకాలంలో నా స్నేహితుని యొక్క పెద్ద కొడుకు భార్య ప్రసవించింది. ఈరోజు పగలు అక్కడే ఉన్నాను. బాగా నడుము నొప్పి, కిడ్నీలో రాయి ఇబ్బంది వల్ల, కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే, అయినా సరే నా స్నేహితుడు పిలిచాడని కూర్చున్నాను. అయిపోయింది, బాగానే ఉంది. ఆ పగటి వేళ అయిపోయింది. నేను ఇంటికి వచ్చాను. ఆ రాత్రి అంటే 1 గంట ఆ తర్వాత సమయంలో ఆ అమ్మాయి ప్రసవించింది. అబ్బాయిని కాదు, సుఖమైన ప్రసవం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. అదే ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళంతా ఆడపిల్ల అని చెప్పి అంటుంటే నా మనసులో అనుకున్నాను, మీరు ఆడపిల్ల అంటున్నారు కానీ ప్రభు చిత్తం అయితే మగ పిల్లగాడు ఇస్తాడేమోలే అని మనసులో అనుకొని నేను ప్రేయర్ చేశాను. ప్రభు నీ చిత్తం అయితే డాక్టర్లు ఎక్కడ డబ్బు కోసం లాలూచి పడకుండా సుఖమైన ప్రసవం కలిగినట్లుగా వాళ్ళతో మాట్లాడేది నువ్వే ఆ సుఖమైన బిడ్డకు కలుగు చేయి, ధైర్యంగా నువ్వే తోడై ఉండు ప్రభు అని ప్రార్థన చేశాను. ప్రభు కృపను బట్టి ఒక పిల్లగాడిని ఇచ్చాడు. ఆ బిడ్డని ఇంతవాటికి నేను చూడలేదే అనుకుంటున్నప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, ఆ బిడ్డ విషయంలో వాళ్ళ తాత అంటే నా స్నేహితుడు ఉన్నాడు. అతని యొక్క కొడుకు, పెద్ద కొడుకు అన్నమాట. నా స్నేహితుని యొక్క పెద్ద కొడుకు యొక్క కొడుకు మొన్న డెలివరీ అయిన అమ్మాయి. ఆ పసివాడు ఈ తాత కంటే కన్న తండ్రి కంటే గొప్ప సేవ చేస్తాడని చెప్పి, సరే ప్రభు నీ చిత్తం అనే దేవునికి అప్పచెప్పేసి నువ్వే చూసుకో, మరి నీ సమయం అయినప్పుడు ఒకవేళ నన్ను తీసుకెళ్తే మరి ఆ బిడ్డ విషయంలో ప్రార్థన చేయడానికి కూడా సహాయం చేయని చెప్పి వదిలేస్తాను. నిన్న రీసెంట్గా తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రాంతం నుంచి ఒక సేవకుడు ఫోన్ చేశాడు. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది అట్లా అంటే ఇక సరే చిన్న ప్రేయర్ చేస్తా అని చెప్పని 4 మగ పిల్లలు. సరే మంచి సేవకులు ఇచ్చాడా నీకు దేవుడు అని. ఆ తర్వాత నేను ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవచన రూపంగా. నీ బిడ్డలు ఇతర దేశాల్లో ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి సేవ చేస్తారు, సువార్త ప్రకటిస్తారు, ఇతర దేశాలకు వెళ్ళి దేవుని సంఘాలు కడతారు, సేవ చేస్తారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ అవన్నీ ముందుగానే చెప్తాడు దేవుడు. అయితే ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు కూడా సీమోను పేతురుతో చెప్తున్న మాట ఏంటంటే, భవిష్యత్తులో జరగబోతున్న విషయాన్ని సీమోను పేతురుతో చెప్తా ఉంటే ఆ సీమోను పేతురు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ కదిలిపోతూ ఉన్నాడు. ఈ కదిలిపోవటం అనే చంచల మనస్సు అనేది ఎలా వస్తుందంటే అపవాది వల్ల కలుగుతుంది. చంచల మనస్సు అపవాది కలుగుతుంది. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, సీమోను ఇక్కడ 2 సార్లు మాట్లాడుతూ 2 సార్లు కేకేస్తున్నాడు. కీర్తనల్లో ఓ చోట ఉంటుంది, ప్రభు నాకు ఒకసారి మాట్లాడగా అది 2 మార్లు నాకు వినపడదు. అంటే 2 సార్లు చెప్పాడంటే ఖచ్చితంగా అది ఏ పనైనా తొందర మంచి అయినా సేవ అయినా ఏదైనా తొందరపడి చేయమని గుర్తు. చెడైతే ఆయన 2 సార్లు గద్దిస్తూ ఉన్నాడంటే వెంటనే వదిలిపెట్టమని గుర్తనమాట. ఎలా చెప్పగలరు పాష గారు అంటే, సొలొమోను ఏమన్నాడు 11వ అధ్యాయం మొదటి రాజులు 11వ అధ్యాయమేనా, మొదటి రాజులు సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోనా యెహోవా అతనికి 11వ అధ్యాయం 9వ వచనంలో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 ప్రత్యక్షమై, అక్కడేముంది, దేవుణ్ణి వదిలిపెట్టి ఇంకొక వైపు నడుస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదం పొందాడు, సమాధానకరమైన వాతావరణంలో రాజ్యాధికారాలు పొందాడు, దేవుని దగ్గర కూడా కృప పొందాడు, జ్ఞానము వివేకం కలిగిన హృదయం పొందాడు, అలాగనే సర్వ సమృద్ధిని కూడా పొందాడు. దేవుడు అతను అడగకముందే దేవుడు ఇచ్చేసాడు. శత్రువుల ప్రాణాలు, శత్రువు రాజ్యాలను అడగలేదు. నా ప్రజలను ఎలా పరిపాలించాలో, వాళ్ళకి నీతి న్యాయాలు ఎలా జరిగించాలో ఆ విషయంలో వివేకం కలిగిన హృదయం, జ్ఞానం నాకు అని అడిగాడు.
మనం కూడా సేవ చేయాలనుకున్నప్పుడు, సేవకు పిలిచినప్పుడు కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, దాంపత్య జీవితాన్ని కట్టుకోవాలన్నా, బిడ్డల జీవితాలు కట్టుకోవడానికని వాళ్ళ విషయంలో ఎలా నడుచుకోవాలన్నా, చదువులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రియల్ ఎస్టేట్కి ఎక్సెట్రా ఎక్సెట్రా దేని విషయంలో నువ్వు చేస్తున్న దాన్ని బట్టి అయ్యా ఇక్కడ ఎలా ఉండాలి, వాతావరణం ఇట్లా ఎలా ఉండాలి, అన్ని విషయాలు వివేకం కలిగిన హృదయం నాకు తెలిసి అడగటమే. మరి సొలొమోనుకి ఇచ్చిన దేవుడు నీకీడ, మనకీడ, నాకీడ ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు అడగలేదు కాబట్టే లేఖనమే సాక్ష్యం ఇస్తుంది. మీరు అడుగుతున్నారు మీ శరీరేచ్ఛల కోసం, మీ భోగేచ్ఛల కోసం, మీరేదో సుఖపడటానికి కోసం అడుగుతున్నారు, కానీ వాస్తవంగా దైవ చిత్తానుసారంగా మీరు అడగట్లేదు. అందువల్లనే ఏది మీరు పొందలేకపోతున్నారని పత్రికల్లో సాక్ష్యం ఇస్తుంది దేవుని లేఖనం. శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు అంటే ఇహ సంబంధమైన వాటి కోసం అడుగుతున్నారు, కానీ దైవ సంబంధమైన, పర సంబంధమైన వాటిని పొందుకోవాలన్న ఆసక్తితో, ఆకాంక్షతో మీరు మొరపెట్టట్లేదు కాబట్టే మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. 2 మార్లు మాట ఏదైనా చేయమని వినపడితే వెంటనే నేనైతే భయపడతా. 1-2 సార్లు దేవుని మాట వినపడదంటే మాత్రం గడగడ వణికిపోతాను. తొందరగా ప్రభు ఇప్పటికే నిర్లక్ష్యపరిచాను, క్షమించాయని చెప్పని సరెండర్ అయిపోయి వెంటనే ఆ పని చేయడానికి నడుము బిగిస్తాను. మంచి అయితే అలా చేయమన్నాడు, మంచి అయితే 2 సార్లు కన్నా వినపడతా వెంటనే చేయాలి. చెడు గురించి దేవుడు హెచ్చరిక చేసాడా వెంటనే దాన్ని వదిలిపెట్టాలి, దాని నుంచి పక్కకు వచ్చేయాలి. ఇక మారు మాట్లాడటానికి లేదు. లేదంటే సొలొమోను తీసుకొచ్చి 3-4 తరాలు శాపాన్ని వారి వారి బిడల మీద ఉంచుతానన్నాడు దేవుడు. తండ్రి ఒక్కడు చేసిన పొరపాటును బట్టి, తండ్రి అనేవాడు ఒక్కడు చేసిన పొరపాటును బట్టి 3-4 తరాల మీద ఆ శాపాన్ని తెచ్చి పెడతానన్నాడు దేవుడు. నేను ఇక్కడ చాలా విలువైన పాఠం నేర్చుకున్నాను. నా పితరులు, మా తాతగారు సేవకుని తిట్టాడు, సేవకుడు వ్యతిరేకంగా లేచాడు. ఇక్కడ అసలు ఆరాధన జరగటానికి లేదని సేవ విషయంలో అతను చేయాల్సిన విషయాలన్నీ చేశాడు. మా నాయన రక్షణ పొంది కాలు తీసేసినా కానీ ఆ వ్యభిచార దాహం పోక అక్రమ సంబంధంలోగా ఉండి చివరికి తండ్రి వల్ల వచ్చిన శాపం కొడుకు అట్లా అయిపోయింది. చాలా పెద్ద కుటుంబం. ఒక్క దెబ్బతో దేవుని శాపం తగిలి శపించబడింది మా వంశం, మా కుటుంబం. ఇవన్నీ చూసి విని కొన్ని సంగతులు కూడా లేఖన కాంచెలో విని, కొంతమంది దైవజనులు చెబుతున్న సాక్ష్యాలు విని, అయ్యో నేను ఇలా ఉండకూడదు, నా భార్య అలా ఉండకూడదు, నా భార్య తరపోళ్ళు కానీ నా తరపోళ్ళు కానీ, తన తల్లి అంటే నా భార్య యొక్క తల్లిదండ్రి కానీ, తోడబుట్టినోళ్ళు కానీ, నా తల్లి కానీ, నా తోడబుట్టినోళ్ళు కానీ, వాళ్ళ బిడ్డలు కానీ ఇట్లాంటి శాపాన్ని ఎదుర్కోకూడదు. ప్రభువా నాకు సహాయం చేయని చెప్పని ప్రభు పాదాలు పట్టుకుని బతిమలాడు. ఎందుకంటే ఆ శాపం యొక్క రుచి మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు. అది కూడా అంత తేలిగ్గా గ్రహింపుకు వచ్చేది కాదు. యేసన్న గారి వాక్యాలు రక్షణ పొందిన కొత్తలో వినేవాడిని. వింటూ ఉంటే ఒక సందర్భం వచ్చింది. తల్లిదండ్రుల యొక్క పాపదోషాలు బిడ్డల మీద పడి బిడ్డలు ఎలా శపించబడతారన్న సంగతి చెబుతా ఆయన వేరే ప్రాంతానికి రైల్వే స్టేషన్కి వచ్చాడు మీటింగ్ కోసం వెళ్దామని. అక్కడ భిక్షాటన చేస్తున్న పిల్లలు ఇద్దరు, ఒక మగ పిల్లగాడు ఒక ఆడపిల్ల వస్తే చూశాడు. మీ అమ్మ నాయన ఎవరో చెప్పండి, వాళ్ళతో మాట్లాడి మీకు చదువుకోవటానికి చదివిస్తాను, మంచి బట్టలు ఇస్తాను, మంచి ఫుడ్ పెడతాను, నాతో వస్తారంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, మా ఇంటికి రావద్దయ్యా, మా ఇల్లు మంచిది కాదన్న. అసలు ఏంటి అయ్యిందని చెప్పాను. ఇటు పక్క ట్రైన్ వచ్చింది, మీటింగ్ టైం అవుతుంది, వెళ్ళిపోవాలి. సరే ఆయన దగ్గర ఉన్నది ఏదో రూపాయి చేతిలో పెట్టాడు, పోయి ట్రైన్ ఎక్కి వాళ్ళకెళ్ళి ఆ పిల్లకెళ్ళి చూస్తున్నాడు. ఒక అతని దగ్గరికి వెళ్తే చెయ్యి జాపితే అది అతను ఎందుకో తొందరపడి పట్మని చెంపకు పెట్టి కొట్టాడు పిల్లగాడిని. ఆ పిల్లగాడితే ఈయన అనుకుంటున్నాడు మనసులో, ఇవ్వగలిగితే ₹1-2 ఇవ్వచ్చు కదా, కొడతవింది అన్యాయంగా పిల్లల్ని. చివరికి ఆ ట్రైన్గా వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ ఆ బిడ్డలతో దొరికి అక్కడే ఉన్నారు. వాళ్ళని పట్టుకొని పోతే తండ్రి ఏమో విచ్చలవిడికి తాగి అప్పులు చేసి చచ్చిపోయాడు. తల్లి కూడా నువ్వు
బరి తెగించి తిరిగి బ్రతికిచ్చే నేను తక్కువ తిన్నానని నేను కూడా బరి తెగించి బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానని చెప్పని ఆమె అడుగులేసి చివరికి పిచ్చిదై ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇంట్లో పడి అటు ఇటు డొల్లాడుతూ ఉంటే ఈ పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి చదువుకోవాల్సిన సమయంలో ఆ తల్లి పోషణ నిమిత్తమే రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కొని తెచ్చి ఆ తల్లికి అన్నం పెట్టుకుంటున్నారు. ఆ సందర్భాన్ని చూసి దైవజనుడు ఆ వ్యక్తిగత తన సేవ అనుభవాల్లో ఎదురైన సాక్ష్యం అది చూసి ఒక లేఖన భాగంలో నుంచి ఉపమానం చెబుతూ ఉంటే విన్నా. అప్పుడు గుర్తొచ్చింది నాకు, మా నాన్న ఇలా చేశాడు కదా. అప్పుడు గుర్తొచ్చి అప్పుడు దేవుని పాదాలు పట్టుకొని నా భార్య విషయంలో వాళ్ళ తల్లిదండ్రులైన నా విషయంలో నా తల్లిగా నా తోడబుట్టిన వాళ్ళు కానీ, తన విషయంలో తన తోడబుట్టిన వాళ్ళు కానీ ఇలాంటి శాపంలోకి రాకూడదు, ఇలా శపించబడకూడదయ్యా అని బోర్మని ఏడుస్తా కూర్చుని ఆయన పాదాలు పెట్టుకొని. ఎప్పుడుగా గ్రహింపు కలిగిందంటే మా నాయన పోయిన 7 సంవత్సరాలకి, అంటే మా నాన్న చనిపోయిన 2007లో నర్సాపేట ప్రాంతానికి వచ్చాను. 2015లో రక్షించబడ్డాను. ఈ యొక్క 7, 8 ఈ యొక్క 2 సంవత్సరాలు లేదంటే ఒక 9 సంవత్సరాల తర్వాత, మా నాన్న చనిపోయిన 9 సంవత్సరాల తర్వాత నాకు గుర్తొచ్చింది ఆ లేఖన భాగం వింటాం. అప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అబ్రహాము జీవితాన్ని గమనించా, దావీదు జీవితాన్ని గమనించా, సొలొమోను జీవితాన్ని గమనించా. అబ్రహాం దావీదు పొరపాట్లున్నా 2 పొరపాట్లు ఉంటే వాళ్ళిద్దరిలో చెరవు పొరపాటు సరిచేయబడ్డారు. ప్రభు కృప పొందుకొని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మొదటి లైన్లో దగ్గరలోనే యేసుక్రీస్తు వంశావళి ఏదనగా అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి రాసి ఉంటుంది. అంత ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చుకున్నాడు దేవుడు ఆశీర్వదించి. సొలొమోను యేసు ప్రభు వారికి సాదృశ్యముగా కనపడుతున్న సమాధానకర్త అని ఆయన పేరును బట్టి కనపడుతున్న సొలొమోను చివరికి వృద్ధాప్యం దారి తప్పాడు. ఇక అప్పటి నుంచి 71వ కీర్తన 14 నుంచి 18వ వచనాల్లో చెప్పబడినట్లుగా ముదిమి వచ్చే వరకు, అంటే పండు వృద్ధాప్య తల నెరుసు సమయం వచ్చే వరకు నన్ను విడనాడకము ప్రభు ఆ ప్రార్థన చేయటం మొదలుపెట్టి, తర్వాత ప్రభు కృపను బట్టి అవగాహన కలిగి కరెక్ట్గా ఎలా ప్రార్థన చేయాలి, కుటుంబ విషయంలో భవిష్యత్తులో బిడ్డలకు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్ళాలి, మా పితరుల వల్ల శాపాన్ని పంచిపెట్టి వెళ్ళటం కాదు, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని నా తర్వాత తరానికి నేను ఇచ్చి వెళ్ళాలి, అది పరసంబంధమైన. ఆమేన్, హల్లెలూయా. దాన్ని గోల్గా పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలాగనే ప్రభు మాట ఇచ్చి నిబంధన చేశాడు. అందుని బట్టి ఆయన మహిమ కలుగును గాక. ఆయన ఖచ్చితంగా నెరవేర్చాడు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఎంత బలహీనం ఆయనకు బాగా తెలుసు. మాట ఇచ్చినవాడు నిలబెడతాడు, అది నెరవేరుస్తాడు, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ లేఖనము సీమోను అంటూ 2 సార్లు హెచ్చరిక చేస్తూ ఉంది. 2 సార్లు అంటే ఖచ్చితంగా వెంటనే త్వరపడాలి. ఇక్కడ సీమోను 2 సార్లు హెచ్చరిక చేయడానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక పరిపక్వతలో ఉన్న దారి తప్పిపోయే పరిస్థితులు తన జీవితంలో అక్కడ కనపడుతున్నాయి. దారి తప్పిపోయే పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి. అయితే ఆ కనపడుతున్నప్పుడు ఎవరి వల్ల ఆ దారి తప్పే పరిస్థితులు కనపడుతున్నాయ్యా అంటే అపవాది వల్ల యేసుప్రభు వారి పక్క నుండి యేసుప్రభు వారి యొక్క శిష్యరికం పొంది ఆయన తరఫీదులో ఎదిగి ఆయన చేత అభిషేకం అధికారము పొంది ఇప్పుడు ఆయన పక్కనే ఉంటే అపవాది పని చేయటం ఏందని మనకందరికి డౌట్ రావచ్చు. బాప్తిజం పొందిన వెంటనే ఆయన అరణ్యంలో కొనిపోబడి 40 దినాల తర్వాత మిక్కిలి ఆకలి కొనినప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధ దేవదూతలు వచ్చారు ముందు, లేదా త్రియేక దేవుడైన ఎలోహిం అనే దేవుడు వచ్చాడా? ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండేటువంటి తండ్రి అనే దేవుడు వచ్చాడా? ఎవరు రాలా. ముందు వచ్చింది ఏంటంటే అడావుడిగా అపవాదిగాడు వచ్చాడు, ఆయన శోధించాడు. అంటే ఆయన శోధించడానికి కూడా
తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పర్మిషన్ వచ్చినట్టే. పర్మిషన్ లేకుండా రాలేవాడు. వాడు వచ్చి అక్కడ శోధించాడు. ఎందుకంటే లేఖనమే సాక్ష్యం ఉందిగా, నా అనుమతి లేకుండా మీ నెత్తి మీద ఉన్న వెంట్రుకు కూడా రాలదాన్ని. అసలు యోబు గ్రంథం దగ్గరికి వస్తే యోబు భక్తుడిని దగ్గరికి పోవటానికి తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చి ఆలోచన సభలో నిలబడి వాడు అడుగుతాడు, నువ్వు అవకాశం ఇస్తే ఒక చూపు చూస్తా. అట్లా 2 సార్లు అడుగుతాడు యోబు జీవితంలో. సరే, ఆ 2వ సారి చెబుతాడు, తన ప్రాణమును ముట్టొద్దు, దేహం మీద ఏమన్నా చేసుకోవాలి. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే ఆ అనుమతిలో యోబులో ఉన్న 3 అవలక్షణాలు, దేవునికి వ్యతిరేకమైన అవలక్షణాలు కొట్టివేయబడ్డాయి. ఆ అనుమతిలో ఏంటంటే ఏదో జరుగుద్ది అన్న భయం, అల్ప విశ్వాసం. భయపడటం వల్ల ఉరి వచ్చిపోడును అన్నట్లుగా, నువ్వు ఏదైతే విశ్వసిస్తావు అదే చూస్తావు అన్నట్లుగా యోబు భక్తుడు తన బిడ్డలేదో పొరపాటు చేస్తారు, ఏమైద్దో భక్తిలో కూడా ఇట్లాంటి జాఢ్యం ఉంటుంది. అంటే మొండితనం, మూఢత్వం ఉంటుంది. అది వదిలించడానికి కూడా కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ఖచ్చితంగా ఆ మురికి నుంచి నువ్వు విడిపించబడచ్చు. వాక్యమును ఉదక స్నానం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా గడుపుడు ద్వారా. యోబు ఏం చేశాడు? ఆ శ్రమలను బట్టి ఎటు పోల దేవుని పాదాలు పట్టుకొని గట్టిగా దేవుని నేను బతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ పరిస్థితులు ఎటు వెళ్ళాలి నేను? ఏంటి నాకు ఈ పరిస్థితి? ఆయన్ని అడుగుతున్నాడు. ఆ ఏదైతే జరుగుద్ది అనుకున్నానో అదే వచ్చి పడింది నా మీద అన్నాడు ఒక కోణం. రెండవది, నేను జ్ఞానవంతుడిని అనుకున్నాడు. మూడవది, తన సొంత ప్రయత్నం అనేది ఉంది, తన శక్తిని ఆధారం చేసుకో. సర్వసాధారణంగా శ్రేష్ఠ భక్తులు అనుకున్న వాళ్ళలో కూడా ఇటువంటి బలహీనతలు ఖచ్చితంగా ఉంటాయి. యోబు భక్తుడి గురించే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడు యోబు గారి గురించి? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడునై అనే ఉందా? అదే మాట ఉందా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. మరి ఇంత హోల్ మార్క్ అంటే దేవుడే ఒక బిరుదు ఇచ్చిన ఆ వ్యక్తిలోనే మూడు రకాల అవలక్షణాలు ఉన్నాయి. ఈ 3 రకాల అవలక్షణాలు పూర్తిగా లేకుండా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 అదే ఉందా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో మచ్చ, ముడత, డాగు మరి అట్టిది మరి ఏదియూ లేని ఏంటిదంట? పరిశుద్ధ నిర్దోషము అది కళంకమైనను ముడతైనను మరి అటుది ఏదైనాను లేనటువంటి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనుటకు. ఈ జరగాలంటే దేవుని వాక్యం, ప్రత్యేకమైన సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుట, ఈ విషయాలను బట్టి దేవుడు కోరుకుంటుంది. తన భక్తుల ద్వారా పత్రికల్లో చెప్తున్న మాట, మచ్చ, డాగు, ముడత, కళంకం మరి అట్టిది ఏది లేనటువంటి పాత్రగా యోబును సిద్ధపరచుకోవాలనుకున్నాడు. ఆ అవలక్షణాలు ఏవైతే 3 అవలక్షణాలు ఉన్నాయో ఆ 3 అవలక్షణాలు పోవాలంటే కడుపును పుట్టిన బిడ్డలు పోవాలి, పశు సంపద పోవాలి, ఆస్తి అంతా పోవాలి, చివరికి ఒంటి మీద రోగం రావాలి. ఆ తర్వాతనే స్నేహితులు వచ్చి పుల్లపోటు మాటలు పొడవాలి, నా అనేవాడు పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత దేవుని మీద ఆధారపడి బూడిదలో మూతి పెట్టి చిల్ల పెంకుతో గీక్కుంటూ దేవుని ఎదుటే మొరపెట్టుకున్నాడు. ఓ సమయం వచ్చింది, ఆ సమయం కల్లా ఆ అతనిలో ఉన్న ఆ 3 అవలక్షణాలు పోయాయి. మునుపటి కంటే 2 రెట్లు తిరిగి యోబు పొందు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే యేసయ్య దగ్గరకు కూడా అపవాది వచ్చాడు. యేసయ్యని అనేక
లేఖనాలే చూపించి మనల్ని కూడా వాడు ప్రత్యేకపరచబడిన వాడు లేఖనాలు చూపించే అచ్చం ఏసే మాట్లాడినట్టే మాట్లాడి దేవుడే నీతో అచ్చంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి నిన్ను భ్రమపరుస్తాడు వాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి లోక 4వ అధ్యాయంలోనే వ్యవహారం ఉంది. యేసే దగ్గరకు వచ్చి వాడు ఏం చదువుతున్నాడు? లేఖనమై ఉన్న దేవునికి, వాక్యమై ఉన్న దేవునికే వాక్యాన్ని చూపిస్తున్నాడు వాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భం కనపడుతుంది. వాక్యమై ఉన్న దేవునికే వాక్యాన్ని చూపించి వాడి డ్యాన్సులన్నీ ఆడుతూ ఉంది. అయితే ఈయన తక్కువ తిన్నా అసలు ఆ వాక్యాన్ని అసలు వాడికి అని తెలివితేటలు రావడానికి కూడా కారణం యేసుప్రభు వారు కదా. మరి దేవుడి మీద వాడి కుప్పి గొంతులు వేస్తాట. ఆయన ఊరకున్నాడా? వాడికి కూడా సరైన లేఖనాలు చూపించి చంప పెళ్ళుమనేలాగా సమాధానం ఇచ్చి వాడు వెళ్ళిపోయాడు. శోధించాడు, చివరికి వాడు వెళ్ళిపోయాడు. వాడు చేసేది నష్టమే తప్ప బాగు చేయడం వాడికి చేత కాదు. దేవుడు ఏదైనా బాగు చేద్దాం అనుకుంటే వాడు నష్టపరచటమే. ఎందుకని ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, అపవాది యేసయ్య దగ్గరకు వచ్చి లేఖనాన్ని చూపించినాడు. సైతానుగాడు మన దగ్గర కూడా వచ్చి అచ్చంగా దేవుడు మాట్లాడినట్టే మనతో మాట్లాడుతాడు. నాకు ఆ అనుభవం ఎదుర్కొన్నా నేను. తర్వాత ప్రభు కృపను బట్టి వెంటనే విన్న ప్రతి మాట దేవునికి అప్పచెబుతా. దేవుని చిత్తం అయితే అది ముందు ఖచ్చితంగా అది నేను చూస్తాను. అలానే ప్రతి మాట విన్న ప్రతి మాట దేవునికి అప్పచెబుతాను. నీ చిత్తం అయితే అది చూసుకో ప్రభు, నాకేం జాత కాదు, నేను అంత గ్రహించగలిగే అంత జ్ఞానం లేదు నాకు, నువ్వే చూసుకో ప్రభు, ఈ స్వరము ఈ మాటలు వినపడుతున్నాయి, యెహోవా ఈరే, నువ్వే చూసుకో అంటాను. వాళ్ళు చాలామందిని వాడు ఏం చేస్తున్నాడంటే ప్రత్యేకపరచబడిన అయితే మోసపుచ్చే అధికారం వాడికి ఇవ్వబడిందని లేఖనమే సాక్ష్యం ఇస్తాను. యేసయ్య మత్తయి సువార్తలో వాడు వస్తాడబ్బా జాగ్రత్తగా ఉండండి. వచ్చి వాడు చేసే పని ఏంటంటే, అక్కడ సందర్భం ఎలా ఉంటుందంటే, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, అదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అని వాడు వచ్చి చెప్తాడు. మత్తయి 24వ అధ్యాయము 34వ వచనం. అక్కడ ఒక మాట ఉంటుంది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చుటకే గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచేదారు. ఎవరు వీళ్ళు? అబద్ధ క్రీస్తులు, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను. ఎవరికి జతగట్టిన వాళ్ళు? అపవాది సంబంధించిన వ్యక్తులు. అయితే ఈ ప్రత్యేకపరచబడిన వారిని మోసపరచబడటం ఎలా అంటే, అసలు కొంతమంది జీవితాలే లేకుండా వాడు సర్వనాశనం చేశాడు. అసలు సేవ భవిష్యత్తు లేకుండా చెడగొట్టాడు. వాస్తవం ఇది. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో పౌలు, బర్నబా, కొంతమంది పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ 13వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ చెప్తున్న మాట, నేను బర్నబాను సౌలును పిలిచిన పిలుపు కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఈ ప్రత్యేకపరచబడిన వీరిని కూడా సైతానుగాడు ఎంత తెలివిగా మోసం చేశాడంటే, అదే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 37వ వచనంలో, అప్పుడు మార్కును మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడిన. ఇక్కడ తగాదపడదు. కాదయ్యా మనం సంఘాలు కట్టొచ్చాం కదా, పోయి చూసొద్దాం అంటాడు పౌలు. తర్వాత కాలక్రమంలో సౌలుగా ఉన్నాడు, కాస్త కాలక్రమంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి పౌలుగా మారాడు. ఆయన అంటాడు, కాదయ్యా వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు చూసొద్దాం, ఒక అడుగు, పోయేదేముంది, చూసొద్దాం పద అంటే, ఆహా ఈ మార్క్ అనేవాడు నాతో పాటు. ఎందుకంటే బర్నబాకు సమీప జ్ఞాతి అంటే దగ్గర బంధు అనమాట. దగ్గర బంధు మార్కు. ఇతగాడిని నేను బలపరుచుకొని మన వెనక తీసుకెళ్దాం అంటాడు బర్నబా. కుదరదు, వాడు చెప్పిన మాట అంటే సరిగా ఉండడు, సరైన స్థితిలో లేనటి పరిస్థితి ఉన్నది, అతను కాదులే కానీ అతను పక్కన పెట్టి శీలాను నువ్వు నేను పోదాం, ముందు మనకు సహకారి కావాలంటే శీలాన్ని తీసుకొని పోదాం రా అంటాడు. ఇతను వస్తే నేను వస్తానని చెప్పాడు. అక్కడ విభేదం మొదలై అది కాస్త చినికి పెద్ద తుఫానే
ఇద్దరు విడిపోయే పరిస్థితి అయింది. కట్ చేస్తే కాలక్రమంలో చూస్తే, చరిత్రను గమనిస్తే బర్నబా అసలు కనపడ్డట్టు ఉండడం, ఎటు పోయాడో ఏమయ్యాడో అర్థం కాదు. కానీ ఈ తగాదంతటికి కారణం సైతాను ఆయుధంగా వాడుకున్నటువంటి మారు పెరుగల యోహాన్ అనేవాడు ఇతనున్నాడు. చివరికి వచ్చి పౌలు పంచనే చేరి పౌలుకు పరిచారకుడుగా, సహకారిగా, సహదాసుడుగా మిగిలిపోయాడు మార్కు అని ఆ మారు గల యోహాను. శీలా కూడా పౌలుతో పాటు ఉన్నాడు. బర్నబా లేడు. అసలు బర్నబాయే ఈ సౌలును, అంటే తర్వాత పౌలుగా మారిన ఈ వ్యక్తిని, ఈ 4 పత్రికలు రాసినటువంటి ఈ గొప్ప వ్యక్తిని ప్రారంభంలో సంఘాన్ని పరిచయం చేసిన బర్నబా కాలక్రమంలో చివరికి చరిత్రహీనుడిగా మారిపోయాడు. కారణం అపవాదేశం ఎత్తుగడలో ప్రత్యేకపరచబడిన వారు ఒక్క దెబ్బతో ఎగిరిపోయారు. కాబట్టి వాడు సైతానుగాడు చేసే పని ఏంటంటే అన్ని అభ్యంతరాలు కలిగిస్తూ ఉంటాడు. ఇక్కడ పేతురు కూడా అభ్యంతరంలో ఉండే ప్రభు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుతో అతను ముందుగా మాట్లాడాడు. ఆ తర్వాత యేసయ్య అంటున్నాడు, సీమోను సాతాను మిమ్మును గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. ఈ గోధుమలే జల్లించుట కోరుకునే విషయానికి వచ్చేసరికి పల్లెటూరులో సర్వసాధారణంగా అందరికీ తెలిసిన ఒక విషయం ఉంటుంది. మినుములు, పచ్చపెసలు, పిల్లి పెసర్లు, కందులు, గోధుమలైనా, మొక్కజొన్న విత్తనాలైనా, వేరుశనగ విత్తనాలైనా వీటికి కొన్ని జల్లెళ్ళు ఉంటాయి. అలాగే ఇసుక పోయటానికి, మెచ్చటి ఇసుకకి, వాగులో దొరికే కంకర ఇసుకకి, అది గడ్డు బాగా ముద్దుగా ఉంటుంది అన్నమాట. ఆ ఇసుక జల్లించడానికి కొన్ని జల్లెళ్ళు ఉన్నాయి. విత్తనాలు జల్లించడానికి కూడా కొన్ని జల్లెలు ఉంటాయి, రంధ్రాలు కలిగిన జల్లెలు. ఆ జల్లెళ్ళు అవి అలా ఇట్లా లాగుతూ ఉంటారు పల్లెటూరులో. జల్లెడేస్తే మేలిమికి తాలు గింజ అయితేనే కింద పడిపోద్ది. ఏంది, మంచి మేలిమి గింజ అయితేనే ఆ జల్లెల్లో మిగిలిపోద్ది. అవి తీసుకెళ్ళి పక్కన పోస్తారు. వాటిలో కూడా మట్టి పెడ్డలు ఉంటే చాటతో చెరిగి పక్కనేస్తాం. సాధ్యమైనంత వరకు 1% ఏడ మట్టి పుల్ల ఉంటుంది. 99% అది ఆ జల్లెల్లోనే శుభ్రమైపోతాయి. చక్కగా ఏవైతే ఉన్నాయో ఆ శ్రేష్టమైన గింజలు జల్లెల్లో ఉంటాయి. ఇక్కడ జల్లెడ అంటే నీ ఆధ్యాత్మిక పరిపక్వత ఏ స్టేజ్లో ఉన్నది కూడా కొన్ని నీవు ఉన్నటువంటి సేవకులు సంఘంలోనూ నీ తోటి విశ్వాసులు, పరిచారకులు, సంఘ పెద్దలు, లేదంటే నీతో పాటు నడిచే వాళ్ళనే ఉపయోగపెట్టుకొని నీ ఆధ్యాత్మిక పరిపక్వత చెందుతుందని కొన్ని ప్రతికూలమైన మాటలు, ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన అనుభవాల్లోకి నేను తీసుకెళ్తాను. అప్పుడు నీ అసలు సంగతి తేలుతుంది. అసలు నువ్వు మేలిమి గింజ లేకపోతే తాలు గింజ అని అక్కడ తేలిపోతుంది. ఎవరు ఏమన్నా అనుకొని ఎటువంటి శ్రమలు, వేదనలు ఎట్టన్నా రాని, నేను మాత్రం ఖచ్చితంగా నా దేవుని కోసం నేను నిలబడాలి, నా దేవుని కోసం నేను బ్రతకాలనుకున్నవాడు ఖచ్చితంగా నిలబడిపోతాడు. ఎవరేమని అనుకో, నా దేవుడిని గుర్తించాలి, నా దేవుడు నన్ను బలపరచాలి, నా దేవుడు నన్ను హెచ్చించాలి, నా దేవుడు మొదటిగా నన్ను నస్యంగా అభిషేకించాలి. ఆ తర్వాత బాహాటంగా సంఘ పెద్దలు అంటారు ఇక సంఘం ఎదుట హస్త నిక్షేపణ. నెక్స్ట్ అది ముందు దేవుడు రహస్యం ముందు అభిషేకించాలి. నేను చెప్పగలుగుతా, నా సాక్ష్యం నన్ను అడిగితే నేను చెబుతాను. నీకు అలా జరిగిందంటే అసలు విచిత్రంగా జరిగింది అది. నా ఎదుట కొంతమంది ఉన్నారు, ఒక మట్టి పాత్ర లాంటిది మంచినీళ్ళు తాగే బాణల మీద పెట్టే మట్టి మూతలు లాంటి ఒక మూతలో నూనె ఉంది, తెల్లని వస్త్రాలు నిలువుటంగి వేసుకున్న ఒక పెద్ద ఆయన అందరి మీద కొంచెం పోసుకుంటూ వచ్చాడు. నేను దర్శనం చూస్తూ ఉన్నాను, మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండి మొత్తంగా అది చివరి ఆశీర్వాద ప్రార్థన అట్టుకుంటా మొత్తంగా తీసుకొచ్చి
ఆ పాచలు మొత్తం నా మీదే పోచలు అనుకుంటా ఉన్నాను. నా దర్శనంలో వచ్చి మొత్తం పోసి వెళ్ళిపోయాడు. దర్శనం నేను చూశాను. దేవుడు తర్వాత నాతో మాట్లాడి, నేను ముందుగానే అభిషేకించాను, నీకు నచ్చిన కాడకు పోయి హస్తనిక్షేపణ పొందు అన్నాడు. ప్రభు సరే ప్రభు అని నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రేయర్ చేసుకున్నాను. ప్రభు కృప ద్వారా ఇక ఇది ఒక దేవుని చిత్తమని ఈ మార్గం అనుకొని అట్లనే వెళ్ళిపోయి దైవజనుడు అద్దంకి రంజిత్ ఒఫీరయ్య గారి ద్వారా హస్తనిక్షేపణ పొందాను. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారు గమనించండి, జల్లింపు వచ్చేసరికి చాలా కోణాలు ఉన్నాయి. ఇక అది కూడా మాట్లాడుకుంటా పోతే చాలా విస్తరించి అవుతుంది.